ఇచ్చోటనే కదా ఒక ఇల్లాలి దేహం ఒంటిపై నూలు పోగు లేకుండా పడి ఉన్నది. ఇచ్చోటనే కదా ఒక బాలికని అత్యంత దారుణంగా అత్యాచారం చేసి చంపేసినది. ఇచ్చోటనే కదా ఎందరో మహిళలను అత్యంత క్రూరంగా తగలబెట్టి చంపేసినది. ఇచ్చోటనే కదా నేత్రావతి నది ఒడ్డు నేరాలకు అడ్డాగా మారినది అంటూ కర్ణాటక గుండె లవిసేలా రోధిస్తోంది. ధర్మస్థల ఇప్పుడు అదొక అధర్మస్థలగా లోకానికి పరిచయం అవుతోంది. ఒకే ఒక్కడు 100కు పైగా శవాలు, తవ్వే కొద్దీ అస్థిపంజరాలు, శోధించే కొద్దీ కరుడు గట్టిన వాస్తవాలు, మరెన్నో ధర్మ సందేహాలు. ధర్మస్థల కర్ణాటకలో 800 ఏళ్ల నాటి ఆధ్యాత్మిక క్షేత్రం ఇప్పుడు దేశాన్ని కలవరపెడుతున్న మాస్ బరియల్ కేసుతో కలకలం సృష్టిస్తోంది. 1998, 2014 మధ్య వందలాది మృతదేహాలిక్కడ పాతిపెట్టినట్లు, ఇందులో చాలా వరకు మహిళలు మైనర్లవని, లైంగిక దాడి తర్వాత హత్య చేసినట్లు అక్కడ పనిచేసిన ఓ మాజీ శానిటేషన్ వర్కర్ ఫిర్యాదు ఇప్పుడు సంచలనంగా మారింది. అతడు చెప్పినట్లే అక్కడ తవ్వే కొద్దీ పదుల సంఖ్యలో ఎముకల గూళ్లు బయటపడుతున్నాయి. నేత్రావతి ఒడ్డున మొత్తం 15 స్పాట్లలో మృతదేహాలను పాతిపెట్టినట్లు ఫిర్యాదుదారుడు చెప్తున్నాడు. ప్రస్తుతం 6 స్పాట్లలో తవ్వకాలు జరిపితే మొదటి 5 స్పాట్లలో ఎలాంటి అస్థిపంజరాలు బయటపడలేదు. కానీ 6వ స్పాట్లో పుర్రెలేని మానవ ఎముకలు కుళ్ళిన స్థితిలో బయటపడ్డాయి. ఇప్పుడిదే మరింత కలవర పెడుతోంది. ఇంకా 9 స్పాట్లలో ఎన్ని మృతదేహాలు బయటపడతాయోనన్న ఆందోళన, భయం స్థానికుల్లో వ్యక్తమవుతోంది. మాస్ బరియల్ వెనుక 1,00,000 ప్రశ్నలు, ఒక్కదానికి సమాధానం లేదు. ఇందులో 100 ఎపిసోడ్లకు సరిపడా క్రైమ్ కంటెంట్ దాగుంది. ప్రతి సీను క్లైమాక్స్ తరహాలోనే నేరస్తులు డిజైన్ చేసినట్లు డెత్ స్పాట్లను చూస్తే అర్థమవుతోంది. ఈ హత్యల వెనుక మోటివ్ ఏంటో తెలియదు గానీ చాలా పకడ్బందీగా ప్లాన్ చేసి మరీ మాస్ బరియల్ చేశారని స్పష్టమవుతోంది. ఇంత దారుణం సాదాసీదా వ్యక్తులతో సాధ్యమయ్యేదైతే కాదు. ఇందులో డెఫినెట్ గా ఓ మాస్టర్ మైండ్ స్కెచ్ ఉందని దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. ఇంత భయంకరమైన నేరాలు దశాబ్దాల పాటు ఎందుకు బయటకు రాలేదు? ఈ మాస్ బరియల్ వెనుక ఎవరున్నారు? ఆలయంలోని కీలక వ్యక్తుల ప్రమేయం ఉందా, లేక స్థానిక పోలీసుల నిర్లక్ష్యమా? 2016 వరకు ధర్మస్థలలో పోలీస్ స్టేషన్ లేకపోవడం నేరస్తులకు అవకాశంగా మారిందా? నేత్రావతి నది ఒడ్డున అడవుల్లో ఈ మృతదేహాలు ఎందుకు పాతిపెట్టారు? శవాలు త్వరగా కుళ్లిపోయేలా స్థలాల్ని ఎంచుకున్నారా? రాజకీయ నాయకుల పాత్రుందా? ఆలయ ట్రస్టుకు చెందిన 400 ఎకరాల భూమిలో ఈ నేరాలు జరిగినట్లు తెలుస్తోంది. మరి ఆలయ ట్రస్ట్ నిర్వాహకులే ఈ దారుణాలకు తెగబడ్డారా? మాస్ బరియల్ వెనుక ఆర్గాన్స్ మాఫియా కూడా ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే కేవలం లైంగిక దాడి, హత్యలతోనే ఇంత పెద్ద ఎత్తున హత్యలు చేయాల్సిన అవసరం లేదు. పైగా ఇదేదో పగలతో జరిగిన హత్యా పథకమైతే కాదు. మృతదేహాల నుంచి అవయవాలు తీసివేసి అక్రమ రవాణా జరిగిందా అన్న డౌట్స్ కూడా వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు, నేత్రావతి నది ఒడ్డున శవాలను ఎందుకు డీజిల్, ఆములతో కాల్చారు? ఆధారాలను నాశనం చేయడమే లక్ష్యమా, లేక వేరే రహస్యం దాగుందా? చనిపోయిన వారంతా స్థానికులా, లేక బయటి ప్రాంతాల నుంచి తీసుకొచ్చారా? 2003లో అదృశ్యమైన MBBS విద్యార్థిని అనన్య భట్ కేసుతో ఈ ఆరోపణలకు సంబంధం ఉందా? మరోవైపు ఆలయ పరిసరాల్లో నరబలులు జరిగాయనే అనుమానాలు కూడా ఉన్నాయి. పైగా స్పాట్ 6లో దొరికినవి కేవలం ఎముకలు మాత్రమే, పుర్రెలు లేకుండా ఉన్నాయి. అంటే నరబలులు జరిగుండొచ్చన్న చర్చ జరుగుతోంది. ఫిర్యాదుదారుడు 48 ఏళ్ల దళిత వర్గానికి చెందిన వ్యక్తి. 1995-14 మధ్య ఆలయంలో శానిటేషన్ వర్కర్ గా పనిచేసి 2014లో కుటుంబంతో సహా పారిపోయాడు. అయితే ఇన్నాళ్లు రహస్యంగా ఉంచిన మాస్ బరియల్ ను దశాబ్దం తర్వాత ఎందుకు బయట పెట్టాడు అన్నదానిపైన ఇప్పుడు పోలీసులు ఆరా తీస్తున్నారు. కేవలం భయంతోనే ఫిర్యాదు చేశాడా, లేక వేరే ఒత్తిళ్లున్నాయా? అతని కుటుంబంలో మైనర్ బాలికపై 2014లో లైంగిక దాడి జరిగిందని తెలుస్తోంది. భయంతోనే పారిపోయాడా, లేక మరేదైనా కారణం ఉందా అన్న ప్రశ్నలకు సమాధానాలు తెలియాలి. ఈ ధర్మస్థల మాస్ బరియల్ పై ఎన్నో ప్రశ్నలు, మరెన్నో అనుమానాలు. వీటన్నింటికీ సమాధానం తెలిస్తే దీని వెనుకున్న కింగ్ పిన్ ఎవరో బయటకొస్తుంది.